హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను క్రిష్కి ఎలాగైనా దగ్గర అవ్వాలి. ఎలా దగ్గర అవ్వాలో నాకు అర్థం కావటం లేదు. క్రిష్కి ఎలాగైనా నేను దగ్గర అయ్యి నా ప్రేమని మళ్ళీ పొందాలి అని చెప్పేసి సత్య అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కిచెన్లో వెళ్ళి పైన ఉన్న డబ్బానైతే తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ డబ్బా కి అందకపోవడంతో అబ్బా ఇదేంటి అందటం లేదు అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి ఆ డబ్బాని ఎలాగైనా తీయాలి అని చెప్పేసి పైకి లెగుస్తూ ఉంటుంది. ఆ డబ్బా కింద పడిపో దెబ్బ తగులుతూ ఉంటుంది. అంతే ఇంతలో అక్కడున్న సత్యకు గాయం తగులుతూ ఉంటుంది. అది చూడగానే అబ్బా అని అంటూ క్రిష్ అక్కడికి వచ్చి సత్య సత్య ఏమైంది నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడున్న సత్య అయితే నా కాళ్ళకి దెబ్బ తగిలింది, ఆ డబ్బా పడిపోయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ అయితే నొప్పిగా ఉందా, చాలా నొప్పిగా ఉందా, డాక్టర్ని ఏమైనా పిలవాలనా అని చెప్పేసి ఎలాగైనా డాక్టర్ని చూపించాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య అయితే క్రిష్ని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంత ప్రేమ దోచుకొని నాకు విడాకులు ఇస్తానంటున్నారు చూడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం సత్య డాక్టర్ని ఎలాగైనా పిలిపించి చూపించాలి. నీవు ఇప్పుడు ఇక్కడ నుండి వెళితే ఆ బెడ్రూమ్లో వెళ్ళి కూర్చొని చూసుకుందాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య అయితే నేను నడవలేను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న క్రిష్ అయితే నేను నిన్ను ఎత్తుకుని తీసుకువెళ్తాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ వాళ్ళ అమ్మ అయితే విని ఎన్ని నాటకాలు ఆడుతుందో ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం సత్యను నెమ్మదిగా పైకైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసిన సత్య అయితే చాలా ప్రేమగా క్రిష్ను చూస్తూ ఉంటుంది. ఇంత ప్రేమ నా మీద ఉన్న బయటికి మాత్రం చాలా కఠినంగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.